పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ షూటింగ్కు సంబంధించినటువంటి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. చిత్రబృందం ప్రియాంక మోహన్ పాత్రకు సంబంధించినటువంటి షూటింగ్ను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఇమ్రాన్ హాష్మి పవన్ కళ్యాణ్ గారిపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరణ అయితే మిగిలి ఉంది. ఇక మరోవైపు ఓజీ థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ గారి గత సినిమాల రికార్డులకు మించి ఈ సినిమా బిజినెస్ తాగుతుండడం విశేషం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైట్స్ 70 కోట్ల రేంజ్లో ముగిసినట్లుగా టాక్. నైజాం ఏరియాలో సినిమా రైట్స్ 46 కోట్లు పలికాయని సమాచారం. ముఖ్యంగా కన్నడ థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేశారు. కర్ణాటకలో ఈ సినిమా హక్కులు జేపీఆర్ ఫిల్మ్స్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. హోల్సేల్ డీల్గా 12 కోట్లకు జీఎస్టీ అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ఇది కన్నడలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అత్యధిక భారీ డీల్ అని చెప్పవచ్చు. మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్కి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సరసన ప్రియాంక మోహన్ కథానాయంగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ వారసుడు అకీరా నందన్ కూడా ఈ సినిమాలో మ్యూజిక్ కోసం వర్క్ చేసినట్లుగా టాక్ అయితే వచ్చింది. ఇదే నిజమైతే థియేటర్లో పవన్ ఫ్యాన్స్ జరిపే సంబరాలు మరొక రేంజ్లో ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలో ఉండగా ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయడానికి ఓజీ మూవీ టీం అతి త్వరలో ఈ సినిమాలోని మొదటి సాంగ్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి మాస్ ఇంట్రో సాంగ్గా ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.